జగనన్న ఆశయాల బాటలోన నడిచెరు ఒంగోలు గట్టన వైసీపీ జెండలెత్తెరు ఒంగోలు గట్టన వైసీపీ జెండలెత్తెరు ఇచ్చిన మాటను తప్పని నీతి గల్ల బిడ్డరా ఇచ్చిన మాటను తప్పని నీతి గల్ల బిడ్డరా రవి బాబన్న నిరుపేదోళ్ళ అండదండరా రవి బాబన్న నిరుపేదోళ్ళ అండదండరా అరే రైతే రారాజంటూ చాటి చెప్పినాడురా రైతే రారాజంటూ చాటి చెప్పినాడురా కొత్తపట్నం రైతులకు అండదండగుండెరా కొత్తపట్నం రైతులకు అండదండగుండెరా పేదల ఆకలి తీర్చే కన్న తల్లి ప్రేమవో పేదల ఆకలి తీర్చే కన్న తల్లి ప్రేమ. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ఆయన పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో తెలుసుకొని వాలంటీర్లను పెట్టి ప్రతి ఇంటికి పాలనని ప్రభుత్వాన్ని ప్రతి ఇంటికి పంపించాడు. వాలంటీర్ వెళ్ళి మీ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే పెన్షను లేదా 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి పలానా పథకం వస్తుంది, వికలాంగులకి పెన్షన్ వస్తుంది అని ప్రతి విషయాన్ని వాలంటీర్లు మిమ్మల్ని ఓన్ చేసుకొని మీకు చెప్పారు. రాజకీయ జోక్యం ఎక్కడ లేదు. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో దౌర్జన్యం చేస్తున్నాడని, ఏమి దౌర్జన్యం? మీ ఇళ్ళకు వాలంటీర్లు పంపించి ప్రతి ఒక్క కుటుంబానికి సర్వీస్ చేయడం దౌర్జన్యమా? ఏ ఇంట్లో కరోనా పేషెంట్లు ఉన్నారో కనుక్కొని వాళ్ళ ఇంటికి అంబులెన్స్ వచ్చి వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టి వాళ్ళకి మాంసాహారం పెట్టించి వైద్యం చేసి పంపించడం దౌర్జన్యమా? ఏ ఇంట్లో గర్భిణీ ఉంటే వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి ఇంటికి పంపించేటప్పుడు ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చి పంపించడం దౌర్జన్యమా? ఎందుకు దుష్ప్రచారం? చంద్రబాబు నాయుడు అధికారం లేనప్పుడు ఒక రకంగా, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాడు. ఉదాహరణ చెప్తున్నా, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక 12 ఇంజనీరింగ్ కాలేజీలకి, ఒక 2 మెడికల్ కాలేజీలకి అనుమతి ఇచ్చారు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో విద్యని ప్రైవేటైజ్ చేస్తారా? విద్యను అమ్ముకుంటారా? ప్రైవేటు వ్యక్తులు విద్యా వ్యాపారం చేసేదేంది అని చెప్పి ఇదే తెలుగుదేశం పార్టీ రైళ్లలో పిల్లలు తీసుకెళ్లి హైదరాబాద్లో గొడవ చేసి ఆ రోజు ఆ ముఖ్యమంత్రి పదవి ఊడిపోయేదాకా వాళ్ళు చేశారు. ఇవాళ ఈ చేస్తున్న పని ఏంటి? ప్రభుత్వ స్థలాల్లో ప్రభుత్వం డబ్బు పెట్టి కాలేజీలు సగం బడ కట్టి ఉంటే ఆ పొరం మీరు కట్టుకోండి, మీ ఆ కాలేజీల్లో పనిచేసే వాళ్ళందరికీ నేనే జీతాలు ఇస్తాను, మీరు ఆ సీట్లు అమ్ముకోండి అంటే ఈ తాబేదారులకు ఆ కాలేజీలు అప్పచెప్పి ఒంగోలులో రిమ్స్ కాలేజ్ అంత కాలేజీని 17 కాలేజీల్ని ఈయన తాబేదారులకు అప్పచెప్పి ఎంత ఎకరం 100 రూపాయలంట. 60-70 ఎకరాల కాలేజీలు ఎకరం 100 రూపాయలకి లీజ్ అంట సంవత్సరానికి. 66 సంవత్సరాలంట. ఒక తరం ఎన్ని 25 ఏళ్ళకి బిడ్డ పుడతాడు, ఇంకో 25 ఏళ్ళకి ఇంకో మనవడు పుడతాడు. 66 ఏళ్ళంటే 3 తరాలు. 3 తరాల తర్వాత ఎవడు అడుగుతాడు? ఇది అంటే దోచిపెట్టడం. ఇది లంచాలకి కాలేజీల్ని దోచిపెట్టడం, తన అన్నాయాలకి డబ్బులు తీసుకొని. ఏం చెప్పారు మొన్నంతా? అమరావతి ఒక దేవాలయం లాగా అంత పవిత్రమైనదిగా రైతులందరికీ అన్యాయం జరుగుతున్నట్టుగా వాళ్ళ ఖర్చులు ఇచ్చి తిప్పాడు. మనందరం చూస్తూ ఉన్నాం. వాళ్ళ అమరావతిలో భూములు ఆయనకు వచ్చింది 8,000 ఎకరాలంతా వచ్చినాయి. రోడ్లు ఏంగా వాళ్ళకి ఇవ్వంగా 8,000 ఎకరాలు అయిపోయినాయంట. ఆ రోజు దాకా ప్రచారం చేసిందండి ఆ భూములే లక్షల కోట్లు పలుకుతాయి, దాంతో అమరావతి కడతారని. ఇప్పుడు అవి అయిపోయినాయంట, సరిపోదంట. మళ్ళీ భూములు అంటే రైతులు ఇచ్చిన భూములతోటి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న బ్రోకర్ లాగా ఉంది. కానీ ఈ ప్రభుత్వం ఇది ఒక ప్రభుత్వాన్ని సందర్భంగా అడుగుతున్నా. ఎవరిలాగా నువ్వు చెప్పింది ఏంటి? కాలేజీలు అమ్ముకునేది ఏంటి? ఎవరొక్క సొమ్మని నువ్వు అమ్ముకుంటావు? మెడికల్ కాలేజీలో వాళ్ళు సగం పడ కట్టి అమ్ముకుంటాడు, రేపు మొత్తం కట్టి అమ్ముకుంటాడు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్ముకోబోతున్నాడు. నువ్వు దోచుకోవడానికి వచ్చారా మీ అబ్బా కొడుకులు? ఎన్నికల ముందు చెప్పిందని మీరు చెప్పే కోతల నంబర్ అని ఒక సినిమా యాక్టర్ని తీసుకొచ్చారు. నేను హామీ అని ఆయన జుట్టు ఎగరేస్తా, నేను హామీ
దాని చేత అది ఇది తొక్కేస్తాను జగన్. ఇట్లాంటి కోతలు కూస్తే కారు కోతలన్నీ అయ్యో గణపాల సమాజానికి. ఇట్లాంటి కొత్త కార్యక్రమం ఒకటి తీసుకొచ్చి నేను హామీ నేను సాక్ష్యం అని చెప్పి ఇళ్ళమ్మడి తిరిగి చంద్రబాబు నాయుడు సంతకం, పవన్ కళ్యాణ్ సంతకం, బీజేపీ వాళ్ళు పెట్టాల. వీళ్ళ నమ్మక వాళ్ళు ఢిల్లీలో ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారని వాళ్ళు నమ్మి సంతకం పెట్టాల. వీళ్ళిద్దరు సంతకాలు పెట్టి ఇంటింటికి తిరిగి మీ ఇంట్లో 18 ఏళ్ళు దాటి పెళ్ళుంది, మీకు నెలకు 1500 వస్తాయి అమ్మాయికి. మీ ఇంట్లో డిగ్రీ చదువుకున్న పిల్లాడు ఉన్నాడు, నెలకు 3 ఏళ్ళు వస్తాయి. అంటే సంవత్సరానికి వాడికి 36 వస్తాయి, పిల్లల సంవత్సరానికి 18 వస్తాయి. మీకు 50 ఏళ్ళు దాటి కదమ్మా, మీకు పెన్షన్ 4 ఏళ్ళ కాడికి వస్తుంది. ఇట్లాంటి మాటలు చెప్పి ఇవన్నీ రాసిచ్చి ఒక లెక్క చెప్పి ప్రతి కుటుంబానికి 1 లక్ష నుంచి 1.5 లక్ష మేము ఇవ్వబోతున్నామని చెప్పి సంతకాలు పెట్టి ఇళ్ళకి పంపిస్తే మనం ఎంత చేసినా కూడా ఇంకా ఏదో జరుగుద్దని ఆశపడి ఓటర్లు భ్రమపడి మోసపోయారు. ఇవాళ అంటున్నాడు ఊరికే ఇస్తారంటున్నాడు. అసలు ఆడపిల్లలకి ఇస్తానన్న 1500 ఎటుపోయినాయి, నిరుద్యోగులకి ఎటుపోయినాయి, చదువుకుంటున్న పిల్లలకి విద్యాదీవన స్కాలర్షిప్లు ఇవ్వట్లా. డిగ్రీ చదువుకుంటున్న పిల్లలకి, గవర్నమెంట్ కాలేజ్ చదువుకున్న పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు. వాళ్ళ ఉద్యోగస్తులకు ఏం చెప్పాడు, మొత్తం మీ పిఎఫ్లన్నీ రిలీజ్ చేస్తున్నాడు. వాళ్ళను మోసం చేశాడు. ఇది మోసకారి ప్రభుత్వం. జట్టు కట్టి ఈ పేపర్లందరినీ ఆంధ్రజ్యోతో, ఈనాడో, లేకపోతే TV5 వీళ్ళందరికీ వాటాలు వేసుకొని ప్రచారం చేస్తా దోపిడీ చేస్తున్నారు. పంతులు గారు మీకు అందరికి ఒక కథ తెలుసు. ఒక పంతులు మేకను పట్టుకెళ్తా ఉంటాడు. పేద పంతులు ఆ మేక పాలు తాగొచ్చు రోజు అని మేకను కొనుక్కొని వెళ్తుంటాడు. ఇదేది పంతులు నువ్వు కుక్క పిల్లని కొనుక్కెళ్తున్నావు, 4 దొంగలు ప్లాన్ వేసి కుక్క పిల్లని కొనుక్కెళ్తున్నావు అని చెప్తారు. అదేందని అనుమానపడి పాపం లేదులే ఈడోడు నన్ను కావాలని చేస్తున్నాడని ముందుకెళ్తాడు. ఇంకొక పర్లాంగి వెళ్ళినాక ఇంకొకటి ఎదురొచ్చి కుక్క పిల్ల పంతులు కుక్క పిల్లని పట్టుకెళ్తున్నాడని ఎగతాళి చేస్తాడు. వాడిని నమ్మక ఇంకో కాడికి వెళ్తాడు, వాడు అదే మాట్లాడతాడు. చివరి 4వ ఏడు కాడికి వెళ్ళాక నేనేదో మోసపోయానని చెప్పి దాన్ని వదిలిపెట్టి వెళ్తే ఈ 4 కలిసి దొంగలు తీసుకెళ్ళి ఆ మేక పిల్లలు కోసుకొని తింటారు. ఈ మేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ దొంగలు ఈనాడు, జ్యోతి, TV5, ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ఈ బీజేపీలు వీళ్ళందరూ కలిసి రాష్ట్రాన్ని అమాయకులు చేసి లూటీ చేస్తా ఉన్నారు, ప్రజలను మోసం చేసి. ఇటువంటి ఇంకా ప్రజాస్వామ్యం విలువల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు. ఇన్నో సోదరులు చెప్తా ఉంటే ఏమి ఇక్కడ మీటింగ్కి వస్తే ఫోన్లు చేస్తారా, వీడియోలు చేస్తారా? అందరినీ గుర్తుపెట్టుకోండి తమ్ముళ్ళు. ఎవడెవడు వీడియో తీశాడు, ఎవడెవడు ఫోన్ చేస్తాడో వాళ్ళందరికీ రేపు బజార్లు తిరిగేది కూడా ఉండదు. ఎవడొక్క సొత్తు ఇది. ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. ప్రతి ఒక్కరికి భావ స్వేచ్ఛ ఉంటుంది. మిమ్మల్ని మోసం చేస్తే ప్రజలందరినీ నిట్టనీళ్ళను మోసం చేసి ఇంకా ప్రతిపక్ష వాళ్ళు మాట కూడా వినకూడదని చెప్పి తెలియకూడదు, రోడ్డు మీదకి రాకూడదని జనాన్ని బెదిరిస్తే ఇవాళ భయపడినట్టు నటిస్తారు, రేపు ఎరగుమ్ముతారు ఓట్ల రూపంలో. అప్పుడు ఈ ముఖాలు రోడ్ల మీద కూడా జరగలేవని సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరుడు ఇమ్రాన్ చెప్పాడు 15 మందికి ఉద్యోగాలు ఇప్పించాను, వాళ్ళందరికీ పోయినాయని. నేను మాట ఇస్తున్నా, మళ్ళీ వాళ్ళందరికీ అయ్యే ఉద్యోగాలు వస్తాయని సందర్భంగా చెప్తున్నా. నేను గర్వపడుతున్నా. ఇమ్రాన్ లాంటి కార్పొరేటరు పార్టీకి ఉండి, అంటే వయసులో చిన్నోడైన మంచి భావజాలం, ఒక ఆలోచన, ఒక స్టేట్స్మెన్ లాగా ప్రతిదాన్ని ఆలోచించడం అయితేనేవి, సబ్జెక్ట్లో కూలంకుషంగా చర్చించడం అయితేనేవి, నాతో కూడా చాలా విషయాలు చర్చిస్తూ ఉంటాడు జరిగే విషయాల మీద. నేను చాలా ఇంప్రెస్ అయ్యా. నేను ఇమ్రాన్ నాకు ప్రజలు ఒకటి ఉంటానని నాకు చాలా ముఖ్యుడు, చాలా ఇష్టం. అది ఇష్టాన్ని బహిరంగంగా చెప్పాల్సిన పని లేదు, మనసులో ఉంటుంది. తమ్ముడు చర్చ పెట్టాడు కాబట్టి చెప్తున్నా, నాకు చాలా ముఖ్యుడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. శివ కూడా ఏ కపటం లేని మనిషి, చావలసిన కల్మషం కపటం ఎరగని మనిషి. వీళ్ళిద్దరు బాంధవ్యం ఇంతకుముందు కంటే నాకు ఇక్కడికి వచ్చినాక ఎక్కువ అర్థమైంది. ఎట్లాంటి బంధాలే ఉండాలా, దీర్ఘకాల సంబంధాలు ఉండాలా, రాజకీయాల్లో ఓపిక ఉండాలా, మన సమాజంలో నడవటంలో కానీ, స్నేహంలో కానీ, రాజకీయాల్లో కానీ ఓపిక, ఓర్పు, ఒకరికొకరు ఐక్యత అటువంటి ఉండటం చాలా మిమ్మల్ని అభినందిస్తా ఉన్నా మీ ఇద్దరిని.
ఈ ప్రతి ఒక్కరిని నేను మీ కాడ సంతకాల కారకు అట్టే నిమ్మరాన్ని పెట్టిస్తాడని నాకు తెలుసు. మిమ్మల్ని అందరినీ వ్యక్తిగతంగా కూడా నేను కలిసే అవకాశం అని చెప్పి నేను నిమ్మరాన్ని త్వరగా పెట్టాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మనందరికీ తెలుసు, ప్రతి ఇంటికి కూడా ఒక 50 మందికి ఒక వాలంటీర్ లాగా ఇంటింటికి వాలంటీర్ వచ్చి మన ఇంటికి ఏదైతే సంక్షేమ పథకాలు అందాలో ఏది మనం అర్హత కలిగి ఉన్నామో అవి వాలంటీర్ ద్వారా మనకు తెలిపి ప్రతి ఇంటికి కూడా అంటే గడప గడపకే వారి యొక్క సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ రోజు చూసాం, మన కరోనా వచ్చే 2 సంవత్సరాల్లో వెలువెల్లాడిపోయిన రాష్ట్రం, ప్రపంచం మొత్తం, దేశం అయినా కూడా ఆయన అప్పుడు ఇంకా ప్రత్యేకంగా వాళ్ళకి రేషన్ 2 సార్లు పంపించటం ఇంటికి. అదేవిధంగా వాలంటీర్లు వచ్చి వాళ్ళ ఇంట్లో ఎవరన్నా పాజిటివ్ పేషెంట్లు ఉన్నారని గమనించి వారికి వెంటనే మందు అందించిన ఏదైతే మెడిసిన్స్ ఉన్నాయో అవి అందించడం, అది లేకపోతే ఇంకా సివియర్గా ఉంటే వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి అట్లా పంపించడం ఇవన్నీ చూసాం. మరి ఆ రోజుల్లో ఇన్ని బెడ్లైనా కూడా చాలు, ఎందుకంటే పేషెంట్లు ఎక్కువ కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉన్న మరి 12 ఎన్నో గవర్నమెంట్ హాస్పిటల్ 12 దాకా ఉన్నాయి, అవి చాలవని చెప్పి దాదాపు 17 గవర్నమెంట్ హాస్పిటల్ని మరి ఆయన అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని మన రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. దాంట్లో ఆల్రెడీ దాదాపు ఒక 5 కంప్లీట్ అయిపోయినాయి, ఒక 90% కంప్లీట్ అయిపోయినాయి, అడ్మిషన్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాటిని ఏమి పని చేయకుండా నిర్మించకుండా ఆపేసి ఇప్పుడు వాటిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మనకి ఏదైతే ప్రభుత్వం కాలేజీల వల్ల, ప్రభుత్వం హాస్పిటల్ వల్ల పేదవారికి విద్యా వైద్యం అందుద్దో అది మనకు దూరం అవుతుంది. దాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ 1,00,00,000 సంతకాల ప్రజా ఉద్యమం అనే కార్యక్రమం పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని పెట్టి మీ అందరూ కూడా దానికి వ్యతిరేకం, మేము గవర్నమెంట్ హాస్పిటల్స్ని ప్రైవేటీకరణ చేయడానికి మేము వ్యతిరేకమని మీ అందరి సంతకాల ద్వారా మరి అది గవర్నర్ గారికి అందే విధంగా చేయడానికి ఈ కార్యక్రమం. దానికి మీ అందరూ కూడా సహకరించాలని తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ మరి ఇటువంటి కార్పొరేటర్ని గెలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కేవలం 16 నెలల్లోనే మనం ప్రజల కోసం మళ్ళీ పోరాటాలు చేయడానికి సిద్ధమయ్యాము, మీ అందరికీ తోడుగా ఉంటున్నాము అని చెప్పి మనకి వైఎస్ఆర్ కుటుంబం నుంచి ఈ పెద్దలందరూ కూడా రావటం, మీరు రండి, ఇవాళ ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తు మేము ఇస్తామనేటువంటి భరోసా ఇవ్వడానికే ఇవాళ మనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఈ పెద్దలందరూ కూడా. కాబట్టి మీరందరూ కూడా ఇది తొలి అడుగులు కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ పార్టీ ప్రోగ్రాంకి రావాలి. అలానే మనం గతంలో అనేక మందికి ఎంతో మందికి లబ్ధి చేకూర్చాం, కానీ వాళ్ళందరూ కూడా ఇవాళ రావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే నేను కార్పొరేటర్ అయిన తర్వాత 50 మందిలో ఒకరికి గాను ఈ డివిజన్ లో ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను తిరిగినన్నిసార్లు పోలీస్ స్టేషన్ కి ఏ కార్పొరేటర్ కూడా తిరిగి ఉంటారు. నేను తిరిగినన్నిసార్లు ఏదైనా సమస్య వస్తే ఎవరైనా ఎక్కడికి రమ్మంటే అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ మీ అందరికి తోడుగున్నాను. అలానే ఇక్కడ మనం ఈ 50 డివిజన్ కార్పొరేటర్లో అనేక మందికి విద్యార్థులకి గత 25 సంవత్సరాల నుంచి నిరుద్యోగంతో ఉన్నారు. నేను 10 నుంచి 12 మంది వరకు ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కనిపెట్టుకొని ఉన్నారు, పనిచేశారు. మరి దురదృష్టవశాస్తున అనేక మందిని కార్పొరేషన్ లో నుంచి వైసీపీ ముద్రేసి తీసేయడం జరిగింది. అలానే బెవరేజెస్ నుంచి అంటే లిక్కర్ మాల్ట్ల దగ్గర నుంచి మీ అందరిలో అనేక మందికి నేను ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. అది మీరందరూ కూడా గమనించాలి. జగన్ అన్న ఉంటే మరి నేను ఒక్కడినే దాదాపు 15 మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగినటువంటి సామర్థ్యంతో ఉన్నాను. మరి ఇవాళ ఆ అవకాశాలు లేవు, ఎవరు పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. మీ అందరూ కూడా యువత మనకి ఎక్కువగా ఉంది కాబట్టి మీరందరూ దాదాపుగా మనం 15 సంవత్సరాల నుంచి కలిసి ఒకే డివిజన్ లో మనం అందరం కూడా నడుస్తున్నాం కాబట్టి మళ్ళీ రండి. ఇది ఇవాళ ఈ ప్రోగ్రామ్ ఇక్కడికి ఎందుకు పెట్టించామంటే ఇది మనకు ఒక శుభ సూచకం అనమాట. ఇక్కడ జరగకుండా కూడా ఇవాళ చాలా అంతర్యాలు వచ్చినాయి, ఇక్కడ జరగకుండా కూడా ఇవాళ చాలా అంతర్యాలు వచ్చినాయి. వస్తామన్న వాళ్ళని
ఇక్కడ ఆపడం కూడా జరిగింది. మీ అందరికీ తెలుసు, వెళ్ళమాకండి, వెళ్తే మీకు ఇబ్బందులు పాలు పెడతాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా పరిశీలించుకొని దేనికి భయపడమాకండి. ఇది తొలి అడుగుగా మీరందరూ భావించండి. రాబోయేటువంటి రోజుల్లో మనం పార్టీ కోసం అందరం కూడా కష్టపడదాం, ఇంకా ముందులో తీసుకుని వెళ్దాం. మళ్ళీ మీ అందరికి నేను భరోసా ఇస్తున్నా, నాతో పాటు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా భరోసా ఇస్తారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం మీ అందరికీ న్యాయం చేసే విధంగా నేను తోడుకుంటానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మా సొంత కుటుంబ సభ్యులకి మనం ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్యంగా మన మెడికల్ కాలేజీల గురించి మాట్లాడుకోవడానికి ఈ పీపీపీ విధానాన్ని పెట్టిన చంద్రబాబు నాయుడు పెట్టిన దీని గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడందరం జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మనందరం సమావేశమయ్యాం. కానీ అంతకు ముందు మాట్లాడాల్సింది ఒకటి ఉంది. మనకు ముందు మన ఇక్కడ చెప్పుకోదగ్గ వ్యక్తి మన చుండూరు రవిబాబు గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆయన మీద భరోసా పెట్టుకొని మనకి ఒంగోలుకి ఎవరు ఈ వైఎస్ఆర్ పార్టీకి దిశానిర్దేశం చేయడానికి ఎవరున్నారు అని చెప్పి అందరూ ఎదురు చూస్తున్న టైంలో ఎవరు వస్తారు ఒంగోలు అసలు ఎవరు లేకుండా తల్లిదండ్రులు లేని అప్పుడు దాకా ఉన్న భరోసా కార్యకర్తలు నిరుత్సాహం ఏర్పడి అందరూ బీతులిపోయిన రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఎక్కడైనా సరే ఒంగోలుకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలి, మన కార్యకర్తలను మొత్తం మనోభావాలు దెబ్బతినకుండా అతను రక్షించాలి అని గట్టి సంకల్పంతో ఆ రోజు మన మన వైవి సుబ్బారెడ్డి గారు అందరూ సమావేశమై అన్ని చేసుకున్న తర్వాత ఈ మొత్తానికి ఒంగోలు నియోజకవర్గం మొత్తానికి ఏకైక వ్యక్తి ఒక్క వ్యక్తే అయితేనే ఈ వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల మొత్తాన్ని ఆదుకోగలడు అని ఒక దృఢమైన నిశ్చయంగా పెట్టుకొని మనకి ఆ రోజు చుండూరు గారిని మన ఒంగోలుకి ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈరోజు మా వార్డులో 14వ డివిజన్లో ఈరోజు ఈ ఉన్న పరిస్థితులను బట్టి మా కుర్రోళ్ళు ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎప్పుడప్పుడు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎంగా చేసుకొని మేమందరం ఈరోజు ఈ భాగంలో లేకుండా బాగు చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తాం మేము. కానీ ఆ రోజు ఖచ్చితంగా వచ్చిన రోజు చుండూరు రాజబాబు గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఆ దేవుడు కృప వల్ల ఎమ్మెల్యేగా మీ అందరి దయ వల్ల ఎమ్మెల్యేగా అవుతాడు. అధికారంలోకి వస్తే మీరు P3 ప్రకారం ఇచ్చినప్పటికీ మేము స్వాధీనం చేసుకుంటాం. ఇది కరోనాలో ఒక ప్రపంచ విపత్తులో జగన్మోహన్ రెడ్డి గారు చూసి ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారంటే వైద్యుల కొరత ఉంది, దీన్ని నివారించాలంటే ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అవసరమని గతంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇదే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పాలన చేసిన చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేయకపోతే మన అధినాయకుడు 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. మన నాయకులందరం కూడా మేము వెళ్ళి చూసాం. మార్కాపురంలో సుమారు 70 to 80% కంప్లీట్ అయింది. కేవలం 5,000 కోట్లతో పూర్తయ్యే కాలేజీలు నేను చేయలేనని చేతులు ఎత్తేశాడు. మనం చంద్రబాబు నాయుడు విధానాలు చూస్తే ఇది P3 అంటాడు, ఇంకోటి P4 అంటాడు. పేదల్ని బడుగుల్ని బలహీన వర్గాలను ఆదుకోవాల్సింది ప్రభుత్వం. వారి యొక్క ఆర్థిక స్వావలంబన కోసం లోకేష్ బాబు యుగంలో ఏం చెప్పాడు, పూర్తి రిచ్ అన్నాడు, అంటే పేదరికం నుంచి మేము ధనికులుగా మారుస్తామని. దాన్ని వీళ్ళు ఏం మార్చారంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకో ఉద్యోగస్తులకో అప్పు చెబుతా అన్నారు. ఒక పేద కుటుంబాన్ని ఎవరికో దత్తతిస్తారంట. మనం గతంలో 70-80 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు చెప్తారు, ఆ పేద కుటుంబం ఆ గ్రామంలో జమీందారు దగ్గరికి వెళ్ళి దేవుని అడిగితే వారికి బాగా ఊడికం చేస్తున్నాడు. మరి ఈ ప్రభుత్వాలు దీనికి ఈ ప్రభుత్వాలు పేదలను ఆదుకోవాలి, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఆదుకోవాలి. మరి ఇంకో విధంగా వాదం రోడ్లు వేస్తాడంట, స్టేట్ రోడ్స్, అది కూడా పీపీ విధానమే, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇక అన్ని విధంగా నువ్వు ప్రైవేట్ పరంగా చేసేటువంటి ప్రభుత్వం ఎందుకు, ఈ ప్రభుత్వాన్ని కూడా పార్ట్నర్షిప్ ప్రభుత్వంగా కూడా నువ్వు తయారు చేయించిన ప్రతిదీ ఈ రాష్ట్రంలో 5 రూపాయలకి 50 పైసలకి కూరగాయలు, నేను ఈ మధ్య చూస్తా ఉన్నా అరటిగల్లు కూడా దొరుకుతుంది, భూములు కూడా 99 పైసలుగా దొరుకుతున్నాయి. కానీ మనిషికి అవసరమైనటువంటి వైద్యులు విద్య అందునంత దూరం పోయింది. ఈ చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో అంతా కార్పొరేటివ్ సిస్టమ్ ఏర్పాటు అవుతుంది. నారాయణ చైతన్య స్కూళ్ళు బాగుపడతాయి, అలాగే కిమ్స్ ఇంకో ఇతర కార్పొరేటెడ్ హాస్పిటల్ బాగుపడతాయి, అపోలో కావచ్చు. ఇలా అంటే ఈయన వైఖరి అంతా ఎలా ఉందంటే
ఆ గాడిని ఏ విధంగా మోసం చేశారో మాయమాటలు చెప్పి ప్రజలు కూడా అమాయకులే, ప్రతిసారి మనం మోసం చేయొచ్చు, దాడి చేయొచ్చు అని. ఈ రోజు మనం రాష్ట్రంలో ఎక్కడ చూసినటువంటి వ్యవసాయం కుంటుపడింది, వ్యాపారాలు కుంటుపడ్డాయి, ప్రజలంతా కూడా అసహనంతో ఉండి, ముఖ్యంగా మనం ఈ మధ్య చూసాం ఏఎంఆర్ సంస్థను చేసుకొచ్చి మన రాష్ట్ర వ్యాప్తంగా అలానే మన ఒంగోలు నియోజకవర్గంలో ప్రతి గ్రామం, ప్రతి డివిజన్, ప్రతి వీధిలో మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. సో దీని ముఖ్య ఉద్దేశం అనేది ఏంటంటే మన మెడికల్ కాలేజీలు అంటే కాలేజెస్ అనేది మన జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు స్టార్ట్ చేసి 7 కాలేజీలు పూర్తి చేశారు. ఇంకో 10 కాలేజీలు పూర్తి అవ్వాల్సి ఉన్నాయి. ఆల్రెడీ 5 కాలేజీల్లో మెడికల్ సీట్లు కూడా వాళ్ళు మన చాలా మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యి ఒక 2 బ్యాచెస్ బయటకు కూడా వచ్చారు. ఫ్రీ సీట్లు, మెడికల్ కాలేజ్ అంటే ఫ్రీ సీట్లు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వదలుచుకుంటే మిగతా మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయడానికి మన ఇప్పుడున్న మోసపు ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే ఆయన ఈ రోజు అని కాదు 96 నుంచి 2014 కానీ ఇప్పుడు 2024 కానీ ఆయన మేనిఫెస్టో మారిద్ది. మేనిఫెస్టోలో ఒకసారి 100 పథకాలు ఇస్తానంటే ఇంకోసారి 250 అంటాడు, ఇంకోసారి 400 అంటాడు. అండ్ దాని పేరు మారిద్ది. ఈసారి సూపర్ 6 రూపంలో వచ్చాడు, అంతకుముందులో వేరే పేరు ఉండేమో. ప్రస్తుతానికైతే ఆయన అదే విధంగా మోసం చేసుకుంటా ప్రజల్ని నేను ఒక ఉదాహరణ ఎలా చెప్పాలంటే మన రాష్ట్రంలో ఎలా జరిగిద్ది అంటే అక్కడ చేసేది ఉండదు, కానీ మన మీడియాస్లో ఆంధ్రజ్యోతి, ఈనాడు, మిగతా టీవీ ఛానల్లో చాలా గొప్పగా జరుగుతుందని పబ్లిసిటీ అయితే ఉండిద్ది, కానీ గ్రౌండ్కి వచ్చి చూస్తే ఆయన చెప్పిన పథకాల్లో ఏవి అమలు ఉండవు. ఆయన చెప్పిన సూపర్ 6లో 1, 2 నామకే వస్తే ఇస్తూ ఉంటాడు. అలానే మెడికల్ కాలేజీలు కూడా అంటే ప్రైవేటీకరణ చేస్తేనే మనం ఈ మెడికల్ కాలేజీని రన్ చేయలేము, అసలు మన దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉంది అంటారు. కానీ అదే 1,00,000 కోట్లు పెట్టి అమరావతి కడతా అంటున్నాడు. అసలు క్యాపిటల్ అమరావతి అనేది గవర్నమెంట్ ఎందుకు కట్టాలి? గవర్నెన్స్ కోసం బిల్డింగ్స్ కట్టుకోవాలి. కానీ మన తెలంగాణలో చూస్తే 380 కోట్లు పెట్టి మన కేసీఆర్ గారు ఒక అద్భుతమైన బిల్డింగ్ కట్టారు. అలానే మన జగన్మోహన్ రెడ్డి గారు 450 కోట్లు పెట్టి రుషికొండ కడితే దాన్ని చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. ఇంత విలాసవంతమైన భవనాలు ఎందుకు మీకు అంటే గవర్నెన్స్ కోసం, ఎవరు సీఎం అయినా లేకపోతే ప్రెసిడెంట్లైనా ఎవరన్నా వచ్చినా ఉండటానికి గవర్నెన్స్ కోసం ఆ బిల్డింగ్ సరిపోతాయి. ఇప్పుడు మన ఒంగోలు చూసుకుంటే ఎంఆర్ఓ ఆఫీసులు, ఎండిఓ ఆఫీసులు, ఇలాంటి కలెక్టర్ ఆఫీసులు ఇవే, కానీ ఇంతకంటే గవర్నెన్స్ ఏముండిద్ది మనం ప్రతి ఒక్కరు తెలిసినా కానీ చంద్రబాబు గారిని నమ్మిస్తారు. ఎందుకంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆ పేపర్లో ఏమి మనకు ఉన్న గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకతగా నమ్మేది తప్పితే ఇంకో ఎగ్జాంపుల్ మనకి కావాల్సింది మన జగనన్న కూడా మాట ఇస్తే మాట తప్పని చెప్పాడు. అలాగే మనకి ఏం అవసరమో ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల దగ్గర నుంచి 12 ముసలి వాళ్ళ వరకు వాళ్ళకి ఏం అవసరమో ఏం అందించాలని ప్రతి ఒక్క పథకాన్ని మన ఇంటి దాకా తీసుకొచ్చారు. మెరుగైన వైద్యం ఇచ్చారు, అలాగే మంచి హాస్పిటల్ ఫెసిలిటీలు ఇచ్చారు. రేషన్ మన ఇళ్ళ దగ్గరకు వచ్చాయి. ఈ రోజు రేషన్ మనం ఎక్కడ వాడుతున్నారు? అమ్మేశారు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా వాటిని దేనికి ఉపయోగిస్తున్నారు. కానీ మనకి జగనన్న ఇంటి దాకా పంపించి వృద్ధులు కష్టపడకూడదు, పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉంటారు, బాగలేని వాళ్ళు ఉంటారు, రేషన్ స్టోర్ దాకా వెళ్ళి తెచ్చుకోలేరని చెప్పని తీసుకొచ్చి మన ఇంటి దగ్గరకే తీసుకొచ్చారు. కానీ వాటిని ఈ గవర్నమెంట్ వచ్చి పరిపాలనంతా పాడు చేశారు. 18 నెలలకే వ్యతిరేకత వచ్చేసింది. అవునా కదా? మనం అందరం గమనిస్తున్నాం కదా. మనకు జగనన్న మాట ఏదైతే ఇచ్చారో, మనకి ఏదైతే చేస్తామని చెప్పారో ప్రతి ఒక్కటి మనకు అందించారు. నా ప్రజలు వాళ్ళ కోసం నేను చెయ్యాలి, రైతులనే కానీ ఎవరినైనా సరే ఆదరించారు అన్న. కానీ ఇప్పుడు ప్రతిదీ వ్యతిరేకిస్తున్నారు ప్రజలు, ప్రతిదీ ఆందోళన చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. జగనన్న హయాంలో ఎప్పుడన్నా ఉందా? ఎవరైనా తిరగబడటం ఉందా? రైతులు ఏడవడం ఉందా? ఇలాంటి ఏమీ లేవు. ఎందుకంటే సస్యశ్యామలంగా ఆయన పరిపాలించారు చెప్పిన మాట ప్రకారం. కానీ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం బోటెక్కు మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు. మనం ఎన్నుకునేటప్పుడు నాయకులు కూడా మనం కూడా ఓట్లేసి గెలిపించేటప్పుడు మనకి సమర్థవంతంగా ఈయన చేస్తారో లేదనేది మనం కూడా గ్రహించుకోవాలండి. రేపు రాబోయే కాలంలో మన జగనన్నని, అలాగే ఇక్కడ మన నియోజకవర్గ ఇన్ఛార్జిగా చుండూరు రాజబాబు గారిని గెలిపించుకోవాలని, మన వైఎస్ఆర్సీపీ మళ్ళీ మన జెండా మనం ఇక్కడ ఎగరేయించుకోవాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. జై